తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక నెల రోజుల క్రితము బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అర్హులైనటువంటి వారికి 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ ప్రకటన వచ్చి నెల రోజులు దాటిపోయింది, కానీ ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తారా, లేకపోతే రాజీవ్ యువ వికాసం లెక్క దరఖాస్తులు స్వీకరించి పక్కన పెడేస్తారా తెలియదు. కానీ ప్రభుత్వం ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాము అన్న దగ్గర నుంచి ప్రజల్లో ఒక ఆందోళన అనేది మొదలైంది. ఆ ఆందోళన ఏంటి అంటే, సార్ మేము ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకున్నాము, మేము 60 సంవత్సరాలకు పైబడి ఉన్నాము, మేము ఓల్డేజ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాము, మా భర్త చనిపోయారు, మేము వితంతు పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకున్నాము, మేము వికలాంగులం అయ్యాము, మేము వికలాంగుల పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకున్నాము అని చెప్పేసి ఈ విధంగా 11 కేటగిరీలకు సంబంధించినటువంటి వారు కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఎప్పుడు దరఖాస్తు చేసుకొని ఉన్నారు అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో 2024 జనవరిలో ప్రజాపాలనలో కొత్త పెన్షన్ల కోసము కూడా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ ఈ 2 లక్షల కొత్త పెన్షన్ల కోసము మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా, ఒకవేళ చేసుకోవాలి అంటే ఎక్కడ చేసుకోవాలి అన్న డౌట్ అనేది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారిలో మొదలైంది. అయితే దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవాలా వద్దా అన్నది నేను కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వరకు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల వరకు వారిని విచారించడం అనేది జరిగింది. కింది స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ సెక్రటరీలను, పట్టణ ప్రాంతాల్లోని వార్డు ఆఫీసర్లను, ఆ పైన ఎంపీడీఓలను, మున్సిపల్ కమిషనర్లను, ఆ పైన డిఆర్డిఓకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను, ఆ పైన సెర్పులో పనిచేసేటువంటి ఉన్నతాధికారులను విచారించడం అనేది జరిగింది. వారు చెప్పినది ఉన్నట్టుగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా 2 లక్షల కొత్త పెన్షన్ల కోసము ఒకవేళ ప్రభుత్వము నోటిఫికేషన్ను రిలీజ్ చేసి కొత్త పెన్షన్లకు ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి దరఖాస్తులు చేసుకోమని తెలియజేసినప్పుడే దీనిపైన ఒక క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది అని వారు తెలియజేశారు. అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ చేసుకోవాలా, వారి డాటా అనేది ఆన్లైన్లో నమోదై ఉందా లేదా అని నేను వారిని విచారించడం అనేది జరిగింది. 2024 జనవరిలో ప్రజాపాలనలో ఈ పెన్షన్ల కోసము కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలన్నిటిని కూడా ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లోని సెక్రటరీలు, ఎంపీడీఓలు తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో వార్డు సభల్లో ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి వారు కూడా ప్రజాపాలనలో నిర్వహించినటువంటి వార్డు సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలను కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేయబడ్డాయి. ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారుల్లో నుంచే అర్హులను గుర్తించి ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తాము అని ప్రకటించినప్పుడు ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రజాపాలనలో ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల వారు అయితే మాత్రము మీ ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్ళి మీ ఆధార్ కార్డు తోటి మీ యొక్క దరఖాస్తు స్టేటస్ను మీరు తెలుసుకోండి. మీ దరఖాస్తు ఆన్లైన్లో నమోదు అయిందా లేదా అన్నది మీరు తెలుసుకోండి. ఇక్కడ పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ పెన్షన్ సెక్షన్ అనేది ఉంటుంది. ఆ పెన్షన్ సెక్షన్లో మీ ఆధార్ కార్డు తోటి మీ దరఖాస్తు స్టేటస్ను తెలుసుకోండి. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మీ దరఖాస్తు ఆన్లైన్లో నమోదు అయిందా లేదా అనేది మీకు తెలుస్తుంది.
అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అనేది మీకు తెలియడం అనేది జరుగుతుంది. మీరు ఈ స్టేటస్ చెక్ చేసుకున్న సందర్భంలో అన్ని సక్రమంగా ఉన్నట్టయితే ఓకే, ఏదైనా పొరపాటు ఉన్నట్టయితే డాక్యుమెంట్ సబ్మిషన్ లో ఏదైనా పొరపాటు ఉన్నట్టయితే తిరిగి మీ యొక్క డాక్యుమెంట్ ను సబ్మిట్ చేసి మీ దరఖాస్తును సరి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.